ఇంతమంది మేధావులు, విఘ్నులు అందరు కూడా ఇక్కడికి విచ్చేశారు. ఇది చాలా ఎక్సలెంట్ ప్రోగ్రాం. ఎందుకంటే వైనాట్ 175 అనేది ఇది చారిత్రాత్మకమైనటువంటి అంశం. ఇది భారతదేశ చరిత్రలో ఈ రాష్ట్రంలో 170 అనేది సీట్ల మీద ఒక చర్చ జరుగుతుందంటే అది ఎక్కడ ఇప్పుడు జరగల చరిత్రలో. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ నాకు తెలిసి. అంటే గెలుపు ఓటముల గురించి ఏదో విశ్లేషణ చేస్తూ ఉంటారు, మార్జిన్లో వస్తూ ఉంటారు, పోటాపోటీగా ఉంటుంది అంటారు. కానీ అవుట్ ఆఫ్ 175 అంటే ఇట్స్ నాట్ ఆర్డినరీ థింగ్. ఇది చారిత్రాత్మకమైనటువంటి అంశం. దానికి కృష్ణరాజు గారు, నేను లాస్ట్ టైం కూడా వీళ్ళు ఒక మ్యాగజైన్లో రాశారు. ఏం రాశారంటే జర్నలిజం న్యూస్ అండ్ వ్యూస్ మ్యాగజైన్ ప్రిడిక్షన్ దట్ కేమ్ ట్రూ. అది 40 సీట్లు వస్తాయి చంద్రబాబు నాయుడు గారు. కానీ మరి కృష్ణరాజు గారు ఈ జర్నలిజం అనే దాంట్లో, జర్నలిస్ట్ అనే దాంట్లో 2014లో 18లో అని రాశారు. ఇది నిజమైంది దాదాపుగా అటు ఇటుగా. అంటే ఇప్పుడు కూడా కృష్ణరాజు గారు అసలు ఎప్పుడు కూడా వారు చాలా బ్యాలెన్స్గా ఉంటారు. నిజాన్ని కనుక మనం తెరమరుగైపోతే కొన్నాళ్ళకి అబద్ధమే నిజమైపోతుంది. నిజం ఎక్కడొక చోట స్టార్ట్ చేయాలా, అది చెప్పకపోతే దాన్ని మొత్తం తప్పుడు ప్రచారంతో సమాజాన్ని కమ్మేస్తుంది. దీనికి చెడు లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దాన్ని మనం ఆపాలనేటువంటి ఒక ఏకైక లక్ష్యంతో నేను ఈ రోజున ఒకటే చెప్పదలుచుకున్నాను. అమరావతి అదొక భ్రమరావతి. నేను 1200 రోజులుగా అక్కడ ఉద్యమం చేస్తూ బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మరి ఒక చారిత్రాత్మకమైనటువంటి, ఇందాక రవిచంద్ర గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక పెద్ద అద్భుతమైనటువంటి వికేంద్రీకరణ, డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్. డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అంటే ఏంటి? ఇదివరకు అమరావతిలో ఒక తాత్కాలిక రాజధానిలో కేవలం ఒక సచివాలయం ఉండేది రాష్ట్రం మొత్తానికి. ఈ రోజున దాదాపుగా ఒక 4500 మంది ప్రజానీకానికి ఒక సచివాలయం ఏర్పాటు చేయటం అంటే ఇది చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటి నిర్ణయం. బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు. ఎక్కడొచ్చింది? అందుకే కదా దెబ్బతిన్నాడు. అమరావతిలో ఒక్కటే నేను చెప్పదలుచుకున్నాను. వైనాట్ 175 అనే దానికి ఉదాహరణ. అమరావతిలో నువ్వు అద్భుతంగా సింగపూర్ కనుక కట్టుంటే, సచివాలయం కనుక అద్భుతంగా కట్టుంటే, నిన్ను తాటికొండలో ఎందుకు ఓడగొట్టారయ్యా? నీ కొడుకుని మంగళగిరిలో ఎందుకు ఓడగొట్టారు? నువ్వు అద్భుతంగా పరిపాలన చేస్తుంటే చేయలా. అక్కడ రాజధాని ప్రాంతంలో ప్రజలే నిన్ను నమ్మలేదంటే 29 గ్రామాల ప్రజలే అంటే రాష్ట్రం అంతా నిన్ను నమ్మట్లా. చంద్రబాబు నాయుడు గారు 2014లో ఈ పవన్ కళ్యాణ్, బీజేపీ, చంద్రబాబు నాయుడు కలిశారు. చాలామంది భ్రమపడతా ఉన్నారు. అప్పుడు పవన్ కళ్యాణ్ పోటీ చేయలా. కేవలం సపోర్ట్ చేశాడు. అప్పుడు ఎలక్షన్స్కి రాలా. తాయిలాలు తీసుకున్నాడు, సూట్ కేసులు తీసుకున్నాడు. 2019లో పోటీ చేశాడు. వచ్చి ఏమైందయ్యా? ఒక్కటి వచ్చింది. ఆ ఒక్కటి కూడా ఎట్లో సాగు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా వచ్చింది. ఇప్పుడు వాళ్ళందరూ ఏమనుకుంటున్నారో తెలుసా? ఏడిచేదాని మొగుడు వస్తే నా మొగుడు వస్తాడని. వాళ్ళు చేస్తున్నటువంటి పని ఏమీ స్పష్టంగా లేదు. మేము జగన్ గారి కన్నా బెటర్గా చేస్తామని చెప్పానండి. 4 ఏళ్ళు గడిచిపోయింది. ఇప్పుడు ఇదంతా యాగి చేస్తూ ఉన్నారు. ఉద్యమాల ఆంధ్రప్రదేశ్ అంట. ఈ పకోడి చెప్తా ఉన్నాడు. ఉద్యమాల ఆంధ్రప్రదేశ్ ఏంటండి? జనవరి. మీరు ఉద్యమాలు చేస్తుంటే గత 4 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ మంటల మండి ఉండాలి. ప్రభుత్వం కనుక అభివృద్ధి చేయకపోయి ఉంటే. ఇప్పుడు చివరిలో ఎలక్షన్ టైంలో మీరు ఎల్లో మీడియాని పెట్టుకొని యాంటీ ఇన్కంబరెన్సీ ఓట్, దీని మీద మీతో నేను చర్చించాలా. ఇది స్పష్టంగా 175 సీట్లు ఎట్లా వస్తాయి, ప్రతిపక్షానికి ఎందుకు రాదు అనేది పాత్రికేయులకి, ఇక్కడ ఉన్నటువంటి మేధావులకి స్పష్టంగా సూటిగా క్లుప్తంగా చెప్పాల్సినటువంటి బాధ్యత నా మీద కూడా ఉంది ఒక ఉద్యమకారుడిగా ఈ రాష్ట్రంలో.
వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా? ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి 27 పథకాలు తీసేసామని ప్రచారం ఆర్భాటాలు చేస్తూ ఉన్నారు. నో, దాంట్లో డొల్లతనం ఉంది. ఎందుకు తెలుసా? నాకు తెలుసు. నేను సప్లాన్ తీసుకొచ్చినటువంటి వ్యక్తిని. కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఉద్యమం చేసి చట్టాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తిని. దాంట్లో డొల్లతనం ఉంది. ఈ రోజున ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు దాదాపుగా 25% బడ్జెట్లో ఎలికేషన్ చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా జరుగుతూనే ఉన్నాయి. కానీ వీళ్ళు ఎల్లో మీడియా ప్రచారం చేస్తూ ఉంది. ఇక్కడ మనకు జరుగుతున్నటువంటి నవరత్నాల్లో ఆ డబ్బులు దాదాపుగా 3 లక్షల కోట్ల రూపాయలు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క 5 పైసలు అవినీతి లేకుండా. ఎందుకు ఈ ప్రచారం చేస్తున్నారు తెలుసా? కొంతమంది దళిత దళారులు సూట్ కేసులు తీసుకొని సూటు బూట్లు వేసుకొని గత కాలంలో చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని కులాలను అడ్డం పెట్టుకొని కుక్కమూతి పిందుల్లాగా బ్రోకర్లాగా డాఫర్లాగా తయారయ్యి వాళ్ళ ప్రాక్టీస్ దెబ్బతింది. కాబట్టి వాళ్ళ ప్రాక్టీస్ దెబ్బతింది. ఒక్క ఎగ్జాంపుల్ మీకు చెప్పదలుచుకున్నాను, దీంట్లో మీకు స్పష్టంగా అర్థం అవటం కోసం. ఒక ఊరిలో ఒక దళిత దళారి ఉంటే ఆ ఊరిలో ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి లోన్ ఇప్పిస్తానని చెప్పి ఒకరిని తీసుకొని బయలుదేరతాడు. కద్దరు చొక్కా వేసుకొని కారులో తిప్పుతాడు. సంవత్సరం రోజులు ₹1,00,000 వాడికి ఇప్పిస్తానని చెప్పి ఏదన్నా లోన్లో వడ్డీ కొట్టుకో లేకపోతే ఇంకో దానికో. కానీ ఇతను ఏం చేస్తాడో తెలుసు? ఈ లోపల ₹50,000 తినేస్తాడు. తిప్పి 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 అక్కడ ఆఫీసర్లకు ఏదో ఇచ్చి లంచం ఇచ్చి చివరికి ఇతనికి వచ్చే చేతికి ఎంతో తెలుసా? అన్ని ఖర్చులు బాను సంవత్సరం 2-3 ఏళ్ళు తిరిగిన తర్వాత ఒక రాజకీయ నాయకుడు చెప్పిన తర్వాత వచ్చేది 30,000 అతనికి. కానీ ₹1,00,000 సాధించానని చెప్పి గొప్పలు చెప్పుకుంటా ఉంటాడు. అది ఇంప్లిమెంట్ కాదు. ఈ యొక్క లంచం మరిగినటువంటి ఈ దళారులు కొంతమంది ఉంటారు, ఒక 3,000 మంది ఆంధ్రప్రదేశ్లో. వీళ్ళు చేసేటువంటి ప్రచారం తప్పించి నిజాయితీగా బెనిఫిషరీస్ మొత్తం కూడా 5 పైసలు లంచం లేకుండా ఇది స్పష్టంగా ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఒకటి ఉంది. సుధాకర్ గారు డాక్టర్, అతనికి ఆలిమర్స్, అతనికి సరైనటువంటి విధానం లేక తన ఆలోచన పరిధి తగ్గి ఎల్లో మీడియా వాడుకోవటం కోసం ప్రొవోకేట్ చేస్తే రోడ్డు మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో అతను దాన్ని రెక్టిఫై చేసి జగన్మోహన్ రెడ్డి గారు హక్కును చేర్చుకొని ఆ కుటుంబాన్ని తనకు అనేక కార్యక్రమాలు చేశాడు. సుబ్రహ్మణ్యం గారు, అనంతబాబు డోర్ డెలివరీ చేశాడని దాన్ని ప్రతిరోజు ఎల్లో మీడియాలో 3 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. యాగి చేస్తూ ఉన్నారు, యాగి చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ వేరే. అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం కాదు. కానీ మోకాలికి బోడిగుండికి ముడి పెడతా ఉన్నారు. ఇక రెండోది ఏంటి? రామకృష్ణ జడ్జి గారు తిరుపతిలో, వారు దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి జడ్జిగా ఉన్నటువంటి వ్యక్తి. అక్కడ పెద్దిరెడ్డి గారిని, అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థని, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అరే ఒరే అని తోలాడి ఏకవచనంతో తిడతా ఉండి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని కులాలను అడ్డం పెట్టుకొని నేను దళితుడిగా ఉన్నాను కాబట్టి నా జోలికి ఎవరు రాకూడదు, నేను వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి నేను ఏదైతే మాట్లాడతానని యథేచ్ఛగా మాట్లాడేటువంటి దాన్ని ఆపటం కోసం ప్రయత్నం చేస్తే దళితుల మీద దాడులు చేస్తున్నారండి. రాష్ట్రంలో ఎల్లో మీడియా సుంకాలుగా పుంకాలుగా రాస్తున్నటువంటిది ఇది చారిత్రాత్మకమైనటువంటి విషయం కాదా? ఇది చరిత్ర తిరగరాసేటువంటి అంశం కాదా? ఇది మనుషుల్ని మభ్యపెట్టేటువంటి అంశం కాదా? ఎక్కడ దళితుల మీద ఎక్కడ జరుగుతూ ఉన్నాయి? ఈ రోజున స్టార్ట్ అయ్యారు అమరావతిలో 4 రోజుల నుంచి. మళ్ళా రాజధాని వచ్చేస్తుంది. చంద్రబాబు నాయుడు గెలవబోతున్నాడు. 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు, 4వ కృష్ణుడు దళారులంతా తయారయ్యారు. నేను చూస్తున్నా. అప్పుడే 30,000 40,000 గజాలంట. వీళ్ళు అమెరికా నుంచి వచ్చారు. ఇది ఒక డ్రామా కంపెనీ. వీళ్ళంతా కూడా అక్కడ ఒక ఎక్స్పోజ్ చేసి కొంతమంది దళారులను తయారు చేస్తే ఇది రాష్ట్రంలో ఒక ప్రకంపనలాగా తయారైపోయినట్టుగా ఒక ప్రచారంలో భాగంగా వాళ్ళ కులగజ్జిగాళ్ళు, పెత్తందారులు, ఆర్థిక ఉగ్రవాదులు, అరాచక శక్తులు వీళ్ళంతా కలిసి ఒక సోషల్ మీడియాలో ఒక హల్చల్ చేస్తూ ఉన్నారు. అప్పుడే వచ్చేసారు. గద్దలు వాలిపోయినాయి. చంద్రబాబు నాయుడు వచ్చేస్తున్నాడు, రేపు దోచుకోవచ్చు. 3,50,000 కోట్ల రూపాయలు దోచుకున్నారు. నేను అక్కడ 1200 రోజుల నుంచి అక్కడ నేను ఉద్యమంలో చూస్తూ ఉంటే అడవి, చిట్టడివి, అసలు అక్కడ ఏమీ లేదు. మొత్తం దాచుకొని తినేసి ఈ రోజున సమాజంలో ఏడ్చేదాని మొగుడు వస్తే నా మొగుడు వస్తాడని ఈ ప్రచారం చేయటమా? ఈ రోజున మీకు ఇంకోటి నేను చెప్పదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పులతో ట్రాన్స్ఫర్ అవుద్ది ఓటు. ఎట్లా అవుతుందండి మీకు? కాదు. ఎందుకనంటే మొన్న ఒక్కటి చూసాం రాజమండ్రిలో. పవన్ కళ్యాణ్ వస్తే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే బిక్కుమని చూస్తూ ఉన్నారు. ఇటుపక్కకి
మామాళ్ళు ఇద్దరు 30% ఓట్లు ఉన్నటువంటి మీరు 35% ఉన్నటువంటి ఓట్లు ఉన్నటువంటి మీరు 8% జనసేన కోసం ఎదురు చూస్తున్నారంటే మీరు ఎంత దారుణమైనటువంటి అంశం. ఆయన వచ్చి అప్పటిదాకా మాట్లాడకపోతే ఆయన మధ్యలో నిల్చొని మాట్లాడుతూ ఉంటే మీ ఇద్దరు ఎక్కడో ఈ మనకి జరుగుతూ ఉంటాయి తిరణాల్లో తప్పిపోయిన పిల్లోళ్ళు ఉంటారు చూసారా, అర్రే తప్పిపోయానని బిక్కు బిక్కుని చూస్తుంటారే, అట్లా బిక్కు బిక్కుని ఆయన ముఖంకి వెళ్ళి చూస్తున్నారు. అంటే ఇప్పుడు చివరికి దిక్కు పవన్ కళ్యాణ్ గారు అయ్యారనమాట మీకు. అంటే అసలు శాస్త్రీయంగా మీకు ఎక్కడ కూడా సమాజం ఎక్కడ కూడా మీకు సపోర్ట్ చేయట్లా. అసలు ఇప్పుడు మీరు 75 స్కీములు అన్నారా, అవి చెప్పడానికి మన వల్ల కాదు. అవి చెప్పాలంటే కొన్ని రోజులు పట్టుద్ది. జగన్మోహన్ రెడ్డి గారు అత్యద్భుతమైనటువంటి పరిపాలన దక్షుడు. అతను ఎక్కువ మాట్లాడడం చంద్రబాబు నాయుడు లాగా. నారా లోకేష్, చంద్రబాబు నాయుడు, సిపిఎం, సిపిఐ వీళ్ళందరికీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడంటే అక్కడ రేవంత్ రెడ్డి అంటాడు. ఒక్కటే ఇక్కడ ఎగ్జాంపుల్, రేవంత్ రెడ్డి అంటాడు మా సామాజిక వర్గం మొత్తం అక్కడ ఓట్లు వేసామంటారు. ఓట్లు వేస్తే జూబ్లీ హిల్స్ గెలవాలిగా, కాంగ్రెస్ కూకట్పల్లి గెలవాలిగా, మరి గెలవలేదే. ఏడ్చేదాన్ని మూడొస్తే నా మూడొస్తా అంటారు. రేవంత్ రెడ్డి వస్తే మేము వచ్చినట్టుగా వీళ్ళంతా కూడా అక్కడేదో డంబాచారాలు కొడతాం. ఇంకొకటి టీఆర్ఎస్ అక్కడ ఓడిపోయిందంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు. ఎట్లా అవుతుంది? అసలు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? బలహీనతగా మాట్లాడటం. అక్కడ 10 ఏళ్ళు ఆయన పరిపాలన చేశాడు ప్రజారంజకంగా. 10 ఏళ్ళు ప్రజారంజకంగా పరిపాలన చేశాడు. ఆయనకి 73 ఏళ్ళు వచ్చేసినాయి. జనం ఎప్పుడు ఒకే సినిమా చూడరు, యూత్ని చూస్తూ ఉంటారు. ఈ ఏదో ఒక రూరల్ ఏరియాలో మేనేజ్ చేసేటువంటి ఒక శక్తులు కొన్ని తయారైపోయి అక్కడ జరిగినటువంటి నేపథ్యం వేరు. ఆంధ్రప్రదేశ్లో 2014 అప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో రావడానికి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేరు అధికారంలో, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. విడిపోయి ఉన్నాం. ఇప్పుడు తస్మా జాగ్రత్త, మీ తాడు తీస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన చేతిలో నుంచి మీకు రిలే రాదు, ట్రాన్స్ఫర్ కాదు. అంత తేలిక కాదు అతనితో యుద్ధం చేయటం అంటే. ప్రజాక్షేత్రంలో యుద్ధ భూమిలో చెయ్యాలంటే మీకు దమ్ము ధైర్యం కావాలా. మీరు 2014 వేరు, 2019 వేరు, 2024 బలోపేతం అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు. వైనాట్ 175 అనేది ఖచ్చితంగా గెలవటం ఖాయం. రేపు గవర్నమెంట్ రావటం ఖాయం. ఇదే వేదికల మీద నుంచి మేధావులంతా కూడా నిజాన్ని ఇందాక కృష్ణరాజు గారు ఒకటి చెప్పాడు, అది చివరిలో నేను చెప్పి విరమిస్తాను. ఇది సెల్. ఈ సెల్ మీద నాకు ఇష్టం లేకపోవచ్చు, కృష్ణరాజు గారికి ఇష్టం, రవిచంద్ర గారికి ఇంకొక సెల్ అంటే ఇష్టం. కానీ ఇది సెల్, ఇది నిజం. సెల్ అనేది నిజం, అవునా? ఈ నిజాన్ని కనుక మనం చెప్పకపోతే మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసుకొని రేపు రాబోయేటువంటి రోజుల్లో బానిస సంఖ్యలతో ఒక కుల గజ్జిగాళ్ళు కొంతమంది ఒక 3% ఉండి ఈ సమాజం మొత్తాన్ని కూడా శాసిస్తామంటే ఇక్కడ ఉన్నటువంటి 97% ప్రజలు ఊరుకోరు. 85% ఉన్నటువంటి బహుజనులు తప్పకుండా రేపు రాబోయేటువంటి యుద్ధ భూమిలో చర్చం చేస్తాం, తప్పకుండా ముందుకెళ్తాం. రేపు రాబోయేటువంటి రోజుల్లో విశాఖపట్నం కేంద్రంగా పరిపాలన చేయడం కోసం విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి జరుగుద్ది. రాయలసీమలో మరి హైకోర్టు పెట్టేటువంటి కార్యక్రమం కూడా తీసుకుంటారు. తప్పకుండా ఈ 3 ప్రాంతాల అభివృద్ధి కోసం వికేంద్రీకరణ అనేది అంబేద్కర్ గారు చెప్పినటువంటి అంశం. జగన్మోహన్ రెడ్డి గారు 2,50,000 ఉద్యోగాలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఈనాడులో ఉద్యోగం లేదు ఇవ్వలేదని చెప్తా ఉన్నాడు. వాలంటరీకి 2,50,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదా? ఈ వ్యవస్థనంతా కూడా మార్పు చేసింది కాదా? అసలు మీరు ఎలక్షన్ అనేది చేయలేరు అని కూడా నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఎలక్షన్ అనేటువంటి ప్రక్రియని ఎప్పుడో పూర్తి చేస్తాడు. కేవలం అది టెక్నికల్గా అక్కడికి వెళ్ళి ఓటేయటం అనేది సాంప్రదాయంగా జరిగేటువంటి కార్యక్రమే తప్పించి వైనాట్ 175 అనేది తప్పకుండా సాధిస్తారు. మనందరం కూడా పూర్తిగా మద్దతు ఇస్తాం. అన్ని వర్గాలు కూడా ఈ రోజున ముందుకెళ్తా ఉన్న నేపథ్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నందుకు నేను ప్రత్యేకంగా కృష్ణరాజు గారిని, మరి అదేవిధంగా విజయ్ కుమార్ గారిని, మరి కోటేశ్వరరావు గారిని, వారికి ప్రత్యేకంగా
వారికి ఉద్యమ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చేసినటువంటి పాత్రికేయులకు ప్రతి ఒక్కరికి సోదరులకు అందరికి కూడా మీ అందరికీ ప్రేమతో అభిమానంతో ఆప్యాయతతో అనురాగంతో నన్ను ఇప్పటిదాకా ఆదరించి అభిమానించినందుకు నా మాటలు విన్నందుకు మీకు ప్రత్యేకంగా ఉద్యమ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.